అన్నిటికీ బడే బాప్. సో ఈ లిక్కర్ స్కామ్ అనేది గొప్ప విషయం, దేశం నివ్వెరపోయేంత గొప్ప విషయం. మహామేధావులు రచించిన అద్భుతమైన స్కీమ్ ఇది. ఎవరికి స్కీము? ఇది జనానికి స్కీమ్ కాదు, పార్టీ కోసం అక్కడున్న పెద్దలకు చేరేందుకు తయారు చేసుకున్న ఒక మంచి స్కీమ్. ప్రైవేట్ దుకాణాలు నిషేధం, ఓకే మంచిదే. ప్రభుత్వ దుకాణాలు ఎంటర్, మంచిదే. వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, చాలా మంచిది. మరి 2534 షాపులకి ముందు 4380 షాపులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి, 4380 షాపులు. వాటిని 3100 దాకా వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టింది. తర్వాత విడతలో వాటిని కొన్ని కుదించి 2534కి పరిమితం చేసింది. 2534 షాపులు అనేవి కంటిన్యూగా ఎండ్ ఆఫ్ దట్ రిజిమ్ ఉన్నాయి. దాంతోపాటు ఒక 100 ఎలైట్ షాపులు, దాని తర్వాత అవి 200 దాకా చేరాయి. అంటే ఎలైట్ షాపులు సూపర్ మార్కెట్ లాంటివి, లిక్కర్ అమ్మేవాడు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా 2534 ప్రభుత్వ షాపులు ఏవైతే పెట్టారో వాటిల్లోనే అసలు మాయ ఉంది. మొత్తం మాయ అంతా అక్కడే ఉంది. 2534 షాపులు పెట్టడం తప్పు కాదు. 2534 షాపుల యొక్క కలెక్షన్ ప్రభుత్వానికి రావడం మంచిది. కానీ 2534 షాపులకి సంబంధించిన స్టాఫ్ ఎంతమంది? ముగ్గురినైతే 7500 పైన, నలుగురినైతే 10,000 మంది పైన. సో కనీసం యావరేజ్గా వేసుకున్న 7,000 నుంచి 10,000 మధ్యలోగా ఎంప్లాయీస్ మొత్తం, ఏపీ మొత్తం.